తప్పు చేసిన వాళ్ళేమో ఆనందదాయకంగా జీవిస్తుంటే పాపం ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉన్నోడేమో నింద పాలైపోయాడు, సంకెళ్ళ పాలైపోయాడు. ఊహించండి, కోపం రావట్లేదా దేవుడి మీద? ఇదేమి న్యాయం? ఇదెక్కడే ధర్మం? ఏదన్నా అలాంటివి వస్తే ఆ దుర్మార్గులకు రావాలి, చెడిపోయిన వాళ్ళకి రావాలి, మంచి వాళ్ళకేంటి? నీతి నిజాయితీ అని బతికే వాళ్ళకేంటి ఈ పరిస్థితుల్లో? ఎందుకు ఈ బాధలు? చాలాసార్లు మనకు అనుకుంటాం ఈ మాటలో, మంచిగా బతికే వాడికి లేదన్నయ్యా, నీతి న్యాయం లేదు అని అంత అవినీతి మార్గంలో వెళ్ళేవాడికి రోజులో మంచిగా బతికేవాడికి లేదన్నయ్య అని కొంతమంది అన్నంగా కూడా నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. చెరసాలలో వేదన పడ్డాడు. ఇక వాళ్ళు ఏది జీవితే అది చేయాలి. బానిస కన్నా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. చెరసాల్లో బానిస అన్న కాస్త బయట తిరిగే ఛాన్స్ ఉంటుంది. చెరసాల్లో ఉన్నోటికి అంతా లోపలే. అధికారి వచ్చినప్పుడు అలా కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. టయానికి ఫుడ్ పెట్టవచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు. మంచి ఆహారం ఇవ్వచ్చు, చెడ్డ ఆహారం ఇవ్వచ్చు, చెప్పలేము. నేరస్తులకి మంచిగా చికెన్ బిర్యానీలు పెడతారా? ఏదో ఉన్నది తినాలా, ఏంటంటే పగిలిపోద్ది. చెరసాలలో వేదన పడ్డాడు. 7వది, నమ్మకంగా సాయం చేస్తామని నమ్మించి పక్కకెళ్ళి మర్చిపోయిన వాళ్ళ వల్ల వేదన పడ్డాడు. నా కల వచ్చిందని ఇద్దరు చెప్పారు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. సరే, ఉన్న సంగతి చెబుదాం, ఒకడన్నా నా పట్ల మేలు చేసే అవకాశం ఉందని ఆశించి, అయ్యా ఆ ఒక్కడికి చెప్పుకున్నాడు, చెయ్యని నేరానికి నేను ఇలాగా బందీనయ్యాను, నువ్వు బయటికి వెళ్ళి మళ్ళా ఫరో గారికి నువ్వు పానీయం అప్పగిస్తావు, మళ్ళా పాత్రను అందిస్తావు. అలా అందించినప్పుడు రాజుగారికి ఒక్క మాట చెప్పవా, నేను తప్పకుండా దేవుడు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను ఆ డ్యూటీలో పెట్టేస్తాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీకేం కాదు. అలా నువ్వు వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా? ఒక్కసారి రాజుకు ఒక్క మాట చెప్పు, ఈ చెరసాల జీవితం కొంచెం దుర్భరంగా ఉంది, కొంచెం నీకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు అంటే, భలేవాడిరే, అస్సలు నేను బయటికి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని అంటే తెలుసా? నువ్వు చెప్పిన ప్రకారం నాకు జరిగితే, నేను డ్యూటీలోకి వెళితే ఆ మొదటి రోజే నేను నీ గురించి రాజుతో మాట్లాడతాను, నేను బయటికి తీపిస్తాను యోసేపు, అస్సలు మాట తప్పనుగా అంటే పాపం ఆశపడ్డాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, ఏ సమాచారం రాలా. ఎవరైనా సైనికులు చక వస్తే నా కోసమే వస్తున్నారేమో, నన్ను బయటికి తీసుకెళ్ళడానికే వస్తున్నారేమో అని పాపం పరితపించాడు. రోజులు అయిపోయి, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, ఆశ పోయింది, సంవత్సరం అయిపోయింది. అయ్యో, ఇతను కూడా నన్ను మోసం చేశాడే. 2 years, 2 సంవత్సరాలు నిరీక్షణ. చివరికి ఎన్నోది ఇది? 7వది. 7 విధముల వేదన పడ్డాడు. మాట ఇచ్చి తప్పాడు అతను. అదేందన్నయ్య, చివరికి అతనే కదా చెప్పిందంటే, నో 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 నో, దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత అతను లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివాడు, మేలు చేసేవాడు, దేవుని ప్రేమించిన వాడు, ఇన్ని కొలతలు కలిగిన యోసేపు జీవితం సుఖంగా సాగిందా, శ్రమలతో సాగిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథం చదవటం కాదండి, వ్యక్తులు, భక్తుల జీవితాల్లోకి మనం ప్రవేశించి పరకాయ ప్రవేశం చేయాలండి. ఆ పాత్రలోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ జీవితాన్ని మనం అనుభవిస్తే అది ఎలా ఉంటుంది అని ఆ సన్నివేశంలో మనల్ని ఉంచి ఊహించుకోవాలి. మనం ఎలా స్పందిస్తాం, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఊహించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అక్కడ అతను ఎంత బాధపడ్డాడో. నాకు తెలిసి ఇన్ని వేదనలు అనుభవించి కూడా, ఆ చెరసాల్లో ఉండి కూడా, దేవా
ఈ నమ్ముకున్నోడు కూడా నన్ను మోసం చేశాడయ్యా. మాట ఇచ్చి నమ్మించి బయటికి వెళ్ళగానే నీ గురించి చెప్పి బయటికి తీపిస్తాను అన్నోడు కూడా 2 ఏళ్ళు అయిపోయింది. ఇక పంపుతాడు, ఇక ఏదో నాకు జవాబు వస్తాను ఆశ కూడా నాకు లేదు. ఏదైనా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఈ వేదనల్లోనే నేను నా ప్రాణం పోయేటట్టుందయ్యా. ఈ జీవితంలోనే నేను కన్నుమూసేటట్టున్నాను అని ఇన్ని వేదనల్లో యోసేపు బతికుంటానే కారణం ఏంటో తెలుసా? ఒక్క కారణం. దేవుడు ఈ వేదనలు అన్నింటిలో కూడా యోసేపు బతికుంటానే కారణం దేవుడే. ఆ వేదన కలిగినప్పుడల్లా దేవునికి దగ్గర వెళ్ళేవాడు. దేవుడు తన కౌగిల్లో యోసేపును ఓదార్చేవాడు.